ప్రభు అంటాడు, ఆ లోన్లీనెస్ నేను భరించాను. మానవుడు దేవుడు దూరం అయిపోయాడు, ఆ దూరాన్ని నేను భరించాను కనుక నీ బాధ ఏంటో నాకు తెలుసు. ఇక దూరానికి సమాప్తం, ఉగ్రతకు సమాప్తం, మనిషిని దేవుని దూరం చేసిన పాపానికి సమాప్తం, క్రయధనము సమాప్తం, ఇంకో మాటలో శాపము సమాప్తం, సమస్త పరలోక ఆశీర్వాదాలకు తెర తెరుస్తూ ఇది సమాప్తమైందని కల్వరిలో దేవుడు పొలికేక, గర్జన, ఒక మాట చెప్పాలంటే వార్ క్రై ఆఫ్ అ ఫినిషింగ్ క్రై దట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ అండ్ ఇట్ ఈస్ డస్టెడ్ అండ్ గాడ్ హ్యాస్ ఫినిష్డ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే. ఈ శుభ శుక్రవారంలో దేవుడు సమస్తాన్ని ఏం చేశాడండి? ముగించేశాడు. శాపము రాకుండా బలి అర్పిస్తారు తెలుసా? ఉగ్రత రాకుండా బలి అర్పిస్తారు. పాత నిబంధనలో 5 రకాల బలులు ఉన్నాయి. ఉదయకాలం 6 గంటలకు బలి స్టార్ట్ అవుతుంది తెలుసా? 6 గంటలకు బలి స్టార్ట్ అయ్యేదాన్ని దహన బలి అంటారు, బర్ంట్ ఆఫరింగ్ అని. ఆ బర్ంట్ ఆఫరింగ్ దహన బలిలో యాజకుడు వచ్చి దాన్ని పొడిచినప్పుడు దాంట్లో ఏ నిష్కలంకం కానీ ఏ మచ్చ కానీ ఏది ఉండడానికి వీల్లేదు. ఇట్ షుడ్ బి అ స్పాట్లెస్ సాక్రిఫైస్. అప్పుడు అప్రూవ్ చేస్తాడు. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి దాన్ని దహిస్తుంది. దహించిందంటే అర్థం ఏంటంటే శాపము నీకు రాదు అని అర్థం. అందుకొరకు 6 గంటలకు ఏం జరిగింది తెలుసా? యేసుప్రభు కూడా దహన బలిగా అర్పించుకున్నాడు. మీరు అనొచ్చు, దహన బలి 6 గంటలకు ఏమైందని? 6 గంటలకు యేసుప్రభు వారు పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు ఒకటే మాట అన్నాడు, ఈయనలో ఏ పాపము లేదో. డిక్లరేషన్ వచ్చిందా? అంటే అర్థం ఏంటి? దహన బలిగా తన్ను తాను ఏం చేశాడు? అర్పించుకున్నాడు. దాసుని స్వరూపం తన్ను తాను అర్పించుకున్నాడు. ఫిలిప్పి 2:8 ప్రకారము యేసు క్రీస్తు వారు మరణమగునంతగా తన్ను తాను దాసునిగా అప్పగించుకొని బలి అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను. రెండవదిగా 6 గంటలకు స్టార్ట్ అయిపోయిన ఆ నైవేద్య ధూప అర్పణ కాస్త ప్రతిరోజు యాజక ధర్మం ప్రకారము శాపం నుంచి నివృత్తి కలగాలి అంటే, ఉగ్రత నుంచి నివృత్తి కలగాలంటే రెండవ అర్పణగా 9 గంటలకు 9 o'clock ఆఫరింగ్ అంటారు. జాగ్రత్త వినండి, 9 o'clock ఆఫరింగ్లో మీల్ ఆఫరింగ్ అంటారు. దాన్నే నైవేద్యార్పణము అంటారు. నైవేద్యార్పణము తంచనగా 9 గంటలకు వెంటనే స్టార్ట్ అవ్వాలి. నైవేద్యార్పణం స్టార్ట్ అవ్వాలంటే గోధుమ పిండిగా మార్చబడాలి, తుత్తునీయలుగా చేయబడాలి, అందులో నూనెను కలపాలి. ఇవన్నీ ఎక్కడున్నాయని ఆలోచిస్తే లేవి కాండము 2వ అధ్యాయం 9వ వచనంలో నైవేద్యార్పణ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే గోధుమను తీసుకున్నప్పుడు దాన్ని దుల్లగొట్టి దాన్ని పిండిగా చేసి ఫైన్ ఫ్లార్గా, అంటే చాలా సున్నితమైన ఆ పిండిగా మార్చడానికి అది దంచబడాలి. 9 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారికి అన్యాయపు తీర్పు అప్పగించబడి కోడాలు జులిపించడం ఆరంభించబడింది. క్రీస్తు ప్రభువారు దంచబడ్డానికి అప్పగించబడ్డాడు. ఇప్పుడు ఆ నైవేద్యార్పణలో గోధుమ పిండిలో ఏం కలపాలట? లేవి కాండం 2వ అధ్యాయం 9వ వచనం తర్వాత చూస్తే నూనెను కలపాలి. దాంట్లో ఏ పులిసిన పిండి ఉండడానికి వీలు లేదు. పులిసిన పిండి అంటే పాపం ఉండడానికి వీలు లేదు. అందుకొరకు యేసు ప్రభువారు సాక్ష్యం చెప్పబడింది, ఈయన పరిశుద్ధుడు, ఈయనలో ఏ పాపము లేదు అని. బలిపీఠం మీద అప్పగించబడే ఆ యొక్క నైవేద్యార్పణము సువాసన హోమముగా తండ్రి సంతోషపడతాడు. అదే జరిగింది. తండ్రి కుమారుడు యొక్క త్యాగాన్ని బట్టి పరలోకం ఏమైంది? సంతోషించబడింది. దున్నబడుతున్నాడు, నలగొట్టబడుతున్నాడు, మాంస ముద్దగా అప్పగించుకున్నాడు. గోధుమ గింజలు కాస్త భూమిలో పడకపోతే తిరిగి అవి ఫలించవని ప్రభువారు యోహాను సువార్త 12వ అధ్యాయం 24-25 వచనాల్లో ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు. గోధుమ గింజ అది భూమిలో చావకపోతే బహుగా ఫలించదు. అంటే అర్థం ఏంటి? ఏసయ్యా నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికంటే, యేసుప్రభు అంటారు నేను గోధుమ గింజని. అదేంటయ్యా నువ్వు యేసుక్రీస్తు వారు దేవుడివి కదా అంటే, ప్రభు అంటాడు నేను దేవుణ్ణే, కానీ మనుషుల పాప పరిహారార్థ బలిగా నేను నైవేద్యార్పణముగా అర్పించబడ్డానికి గోధుమ గింజగా ఏం కావాలి? దంచబడాలి, నలగొట్టబడాలి, విరగొట్టబడాలి. అంటే ఈ యొక్క గోధుమ గింజ ఏమవుతుంది? ఫైన్ ఫ్లోర్గా మార్చబడుతుంది. నేను కూడా అలా అప్పగించుకోవడానికి తండ్రి ఇష్టపడ్డాడు. స్వరూపమైన సొగసని లేనివాడిగా అర్పించుకున్నాడు. పానార్పణంగా క్రీస్తు వారు పోయబడ్డాడు. 9 గంటలకు ఆ స్టోరీకి దేవుడు వచ్చాడు. దేవుడు నైవేద్యార్పణముగా తండ్రి సంతోషపడము ఆరంభించాడు. ఎగ్జాక్ట్గా 9 నుంచి 12 గంటల వరకు వచ్చేసరికి 12 గంటలకు పాత నిబంధన ప్రకారము వాస్తవంగా చూస్తే నైవేద్యార్పణము ఇచ్చింది 9 గంటలకు. 12 గంటలకు సమాధాన బలి ఇవ్వాలి, పీస్ ఆఫరింగ్స్ ఇవ్వకపోతే ఉగ్రతకి దేవుని ఆశీర్వాదం మధ్యలో పొంతన ఉండదు. దేవునికి మానవునికి మధ్యలో అనుసంధానం జరగదు. అంటే మనిషి యొక్క మనస్సాక్షికి మధ్యలో సమాధానం జరగదు. కాబట్టి మధ్యలో ఏం జరగాలి? పీస్, సమాధాన పరచబడాలి. అంటే ఏమర్పించాలి? సమాధాన బలి, పీస్ ఆఫరింగ్ అర్పించాలి. సమాధాన బలి అర్పించడానికి కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువారు ఎగ్జాక్ట్గా 12 గంటల సమయంలో ఆ భయంకరమైన నరక యాతన అనుభవించక మునుపు చీకటి అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే సూర్యుడు చీకటి అయిపోయాడు. ఎందుకు చీకటి అయిపోయిందంటే సమాధానమైన శిక్ష ఆయన మీద మోపబడింది.
చూడండి, కొలస్సీ 1:20, 20 and 21. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొని తండ్రికి అభిష్టమైన సమాధానపరచడం ఇష్టం అంటే ఇదంతా జరిగిందండి. గుడ్ ఫ్రైడే రోజు ఒక్కొక్క గంటలో 12 o'clockకి సమాధాన బలిగా దేవుడు అప్పగించుకున్నాడు. తండ్రికి ఇష్టమైందంట. 2 కొరింథీ 5:21. మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా. ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యలో అనుసంధానం జరిగింది. మానవునికి మనస్సాక్షికి మధ్యలో సంధి కూర్చబడింది. యూదులకు యూదులేతరులకు మధ్యలో ఏం జరిగింది? సంధి కూర్చబడింది. ఉభయులను దేవుడు ఏం చేశాడు? ఐక్యపరిచాడు. ద క్రాస్ హ్యాస్ బ్రోకెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్, బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్స్ కాన్షియన్స్ అండ్ బిట్వీన్ పీపుల్. మనుషుల మధ్యలో సంధి కూర్చింది. ఉభయులను ఏం చేసింది? ఐక్యపరిచింది. దేవునితో మనిషిని ఏం చేసింది? కలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే కరెక్ట్గా న్యూస్ వచ్చింది. దేవాలయం యొక్క తెర ఏమైందంట? అడ్డుగా చినిగింది. పరిశుద్ధ స్థలంకు అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఏమైందంటే ధారాళమైన ప్రవేశం వచ్చింది. మ్యాన్ కెన్ గో ఇన్ టు ద హోలియెస్ట్ ఆఫ్ ద హోలీస్. ఎందుకయ్యా కారణం అంటే దేవుడు సమాధాన బలిగా ఏమయ్యాడు? అర్పించుకున్నాడా. ఈరోజు ప్రతి పరిశుద్ధ స్థలంలో నేరుగా వెళ్ళడానికి ఆయన రక్తమును చేయబోని ధైర్యముతో కృపా సింహాసనం వెళ్ళుటకు దేవుడు అట్టి కృపను అందరికీ దయచేయను గాక. 12 గంటలకు ఏం జరిగింది? పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. ఇప్పుడు 3:30 అంటే సుమారు 3 గంటల సమయంలో ప్రభు ప్రాణం అర్పించుకుంటున్న సమయంలో అపరాధ బలిగా, సిన్ ఆఫరింగ్గా దేవుడు తను అర్పించుకున్నాడు. ఒక మాటలో ఆ సిన్ ఆఫరింగ్ వచ్చేసరికి వెంటనే ఆ యొక్క పాత నిబంధన ప్రకారము 6 గంటల సమయంలో ట్రెస్ పాస్ ఆఫరింగ్ కూడా ఇచ్చేస్తారు. అపరాధ పరిహారార్థ బలి 2 అయిపోతుంది. అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసడానికి సిన్ ఆఫరింగ్, ఇతరుల వ్యతిరేకంగా పాపం చేసడానికి ట్రెస్ పాస్ ఆఫరింగ్, అంటే రూల్ని వైలేట్ చేశారని. అప్పుడు రీప్లేస్మెంట్ జరుగుతుంది. ఆ మనిషి వెళ్ళి ఆ శిక్ష భరించాలి. పంటికి పన్ను, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. ఇప్పుడు వెళ్ళి దేవుడు ఇంకొకరి సమాధిలో వెళ్ళాడు. అందుకొరకే యేసుప్రభువారు సాయంత్రం 6 గంటలకల్లా గుడ్ ఫ్రైడే రోజు హీ వాజ్ లేడ్ ఇన్ ద టూంబ్. ఎవరి సమాధిలో? అరిమత్తయి యోసేపు సమాధి. అంటే రీప్లేస్మెంట్గా యేసుప్రభువారు తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. అన్ని బలులు, ఒక మాటలో చెప్పాలంటే అన్ని బలులు ఉదయకాలం 6 నుండి సాయంకాలం 6 లోపల అన్ని బలులు ఏమైనాయండి? సమాప్తం అయిపోయింది. ఒక మాట చెప్తానండి, సాయంకాలం బలులు అయిపోయినాయంటే ఆ వ్యక్తి శాపము నుండి, పాపము నుండి, ఉగ్రత నుండి, వేదన నుండి, టార్మెంట్ నుండి ఏమైపోతాడు తెలుసా? డెలివరెన్స్ పొందుతాడు. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అద్భుతమైన ప్రవచన వాక్యం టైమింగ్తో పాటు ఫుల్ఫిల్ అయింది. మాట చెప్పి ముగిస్తాను. దానియేలు 9:21-24. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనం చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. చాలండి. సాయంకాలం బలి అయ్యేదాకా, బాగా వినండి, మాట చెప్పగిస్తాను. సాయంకాలం బలి అయ్యేదాకా గాబ్రియేలు దానియేలుని ముట్టలేకపోయాడు. లోతైన అర్థం ఏంటంటే పరలోకపు దర్శనం, పరలోకపు ఆశీర్వాదం, దేవునికి మనిషికి మధ్యలో అనుసంధానము సమాధానపరచబడకపోతే గబ్రియేలు వచ్చి దానియేలుని తాకడానికి వీలు లేదు. ఎప్పుడు తాకాడు? సాయంత్రపు బలి అర్పించు సమయమున. బాగా వినండి, సాయంత్రపు బలి అర్పించు సమయం అంటే 5 అర్పణలు ఏమైపోయాయి? అప్పటికల్లా క్లోజ్ అయిపోయాయి. నౌ యు ఆర్ ఎలిజిబుల్ to see the revelation. Now you are eligible for the heavenly visitation. Now you are eligible for the blessing to come upon you. Now you are eligible for the revelation to be fulfilled. ఒక మాటలో చెప్పాలంటే సాయంకాలపు బలి అర్పణ అయిపోయింది అంటే ఇక దేవుడు మానవుడు కలుసుకోవచ్చు. మానవుని దూరం చేసిన పాపము రూపుమాపబడింది. మానవుని మనస్సాక్షి, మనిషి రెండు సమాధానపరచబడ్డాయి. ఉభయులు ఐక్యపరచబడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే పాప పరిహారార్థ అపరాధ బలి ఒక్కసారే ముగించబడింది. అదే జరిగింది సాయంకాలపు సమయమున. అదే బైబిల్ రాస్తుంది. 70 వారాలు 70 వీక్స్ కానీ క్యాలిక్యులేట్ చేస్తే, ఒకవేళ వారం దినానికి 1 సంవత్సరం చొప్పున లెక్కేసుకుంటే ఎగ్జాక్ట్గా 490 సంవత్సరాలు ముగుస్తాయి. 490 సంవత్సరాలు దూత సాయంకాల నైవేద్యం పొందిన వెంటనే ఆయన తాకినప్పుడు టైం స్టార్ట్ అయితే యేసుప్రభువు వారు కల్వరిశిలలో ప్రాణం అర్పించి సమాధులు పెట్టబడ్డానికి మధ్యలో ఎగ్జాక్ట్గా 490 ఇయర్స్. మెస్సయ్య ప్రవచనం 490 సంవత్సరాలు సాయంకాల నైవేద్యంలో ఏమైందండి? ముగిసింది. ఒక మాటలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అన్నాడు, పేడ్ ఇన్ ఫుల్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఓ
ఓ దానియేలు, నీ శాపము తొలగించబడింది. ఓ మానవాళి, నీ ఉగ్రత పెయిడ్ ఇన్ ఫుల్, సమాప్తమైంది. అయ్యా నా పాపములకు పరిష్కారం పెయిడ్ ఇన్ ఫుల్, సమాప్తం అయిపోయింది. అయ్యా శాపములు సమాప్తం అయిపోయి, తరతరాల ఉగ్రత సమాప్తం అయిపోయింది. అయ్యా మానవుని యొక్క భారము సమాప్తం అయిపోయింది, మానవుని యొక్క అసమాధానము సమాప్తం అయిపోయింది. మనిషికి దేవునికి మధ్యలో ఉన్న దూరము రూపుమాపబడింది, మనిషికి దేవుని మధ్యలో ఉన్న ఒంటరితనం తొలగించబడింది. మ్యాన్ కెన్ నో లాంగర్ బీ సఫరింగ్ అలోన్ అండ్ మ్యాన్ కెన్ నో లాంగర్ సఫర్ రిజెక్షన్. అవంతా నేను అనుభవించాను. కల్వరిలో ఒంటరివాడిని అయిపోయానయ్యా, నా తండ్రి నాతో ఉన్నాడు, అది చాలని ఎన్నోసార్లు సగర్వంగా చెప్పుకున్నాను. కానీ ఒక్కొక్కరు ఆ యొక్క మేడగదిలో ఎప్పుడైతే ఆఖరి లాస్ట్ సఫర్ అప్పుడు అందరూ ఉన్నారు, 12 మంది ఉన్నారు. గెత్సెమనే తోటకు వస్తే 11 మంది అయిపోయారు, ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. గెత్సెమనే తోట నుంచి లోపలికి వస్తే 3 మాత్రమే వచ్చారు, ఆ 3 కూడా మధ్యలో ఆగిపోయారు. శిష్యులందరూ నన్ను విడిచి పారిపోయి, అయినా తట్టుకున్నా, ఎందుకంటే తండ్రి నాతో పాటు ఉన్నాడు. అదే నా ధైర్యం. యోహాను సువార్త 16:32 అంటాడు, ఆయన నాతో ఉన్నాడు, నాకు భయం లేదు. యోహాను సువార్త 8:29 అంటాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను చేయించున్నాను కనుక ఎల్లప్పుడూ నన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదన్నాడు. ఏ ప్రభు నాతో ఉన్నాడని ధైర్యపరచబడితే, యేసుప్రభు కల్వరిలో ఆ 3 గంటల చీకటి సమయంలో చివరికి ఏ దేవుడు నాతో ఉన్నాడో, ఏ తండ్రి నాతో ఉన్నాడో, ఆయన ఒక్కడు నాతో ఉంటే చాలా నాశపడ్డాడో, ఆ వేదన నేను తట్టుకోలేని బాధపడుతూ వచ్చాడో, ఆఖరిగా యేసు క్రీస్తు ప్రభు వారు తన తండ్రి కూడా ఏం చేశాడు, యేసు ప్రభు చేతిని విడిచిపెట్టేశాడు. ప్రభు అంటాడు, ఆ లోన్లీనెస్ నేను భరించాను. మానవుడు దేవుడు దూరం అయిపోయాడు, ఆ దూరాన్ని నేను భరించాను కనుక నీ బాధ ఏంటో నాకు తెలుసు. ఇక దూరానికి సమాప్తం, ఉగ్రతకు సమాప్తం, మనిషిని దేవుని దూరం చేసిన పాపానికి సమాప్తం, క్రయధనము సమాప్తం, ఇంకో మాటలో శాపము సమాప్తం, ఒక మాటలో సమస్త పరలోక ఆశీర్వాదాలకు తెర తెరుస్తూ ఇది సమాప్తమైందని కల్వరిలో దేవుడు పొలికేక, గర్జన, ఒక మాట చెప్పాలంటే వార్ క్రై ఆఫ్ అ ఫినిషింగ్ క్రై, దట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ అండ్ ఇట్ ఈస్ డస్టెడ్ అండ్ గాడ్ హ్యాస్ ఫినిష్డ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే. ఈ శుభ శుక్రవారం దేవుడు సమస్తాన్ని ఏం చేశాడండి, ముగించేశాడు.